నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. నేపాల్లో జెడ్ జనరేషన్ మొదలుపెట్టిన ఉద్యమం అదుపు తప్పింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా కాఠ్మండులో ఆందోళన హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు కాఠ్మండులో పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. పోలీసులు కాల్పులు జరపడంతో 20 మంది నిరసనకారులు మృతి చెందారు. మరో 250 మందికి పైగా గాయపడ్డారు. మొదట కాఠ్మండులో మొదలైన నిరసనలు ఇప్పుడు నేపాల్ అంతటా వ్యాపిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో కూడా జన్ ఉద్యమం ఊపందుకుంటోంది. కాఠ్మండు నుంచి పొఖరా, భరత్పూర్, విరాట్ నగర్, బుట్వాల్, ధరన్, ఘెరాహి నగరాల్లో నిరసనకారులు ర్యాలీలు చేస్తున్నారు. ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు నిరసనకారుల ఆందోళనలు, మరోవైపు పోలీసుల బాష్ప వాయువు కాల్పులతో కాఠ్మండు రణరంగంగా మారింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంశాఖ మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని ఓలీకి అందజేశారు. మరోవైపు ప్రధాని ఓలీ కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో అక్కడి యువత భగ్గుమంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా సహా 26 యాప్స్ బ్యాన్ విధించింది నేపాల్ సర్కార్. దీంతో ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేపట్టింది. జన్ జెడ్ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఒక్కసారిగా వేల మంది రోడ్డుకి నిరసన వ్యక్తం చేశారు. వీధుల్లో తిరుగుతూ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటులోకి దూసుకెళ్లి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు షూట్ ఎట్ ఆర్డర్స్ జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటేస్తారు. ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పాలక విపక్ష పార్టీలు తమ ఎంపీల ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ మాక్ పోలింగ్ ను నిర్వహించాయి. పార్లమెంట్ భవనంలో వసుధలో F101 రూమ్లో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఉభయ సభల్లో ఎన్డీఏకే మెజారిటీ సంఖ్యాబలం ఉంది. 2 సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. ఎన్డీఏకు 425 మంది, విపక్ష ఇండియా కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులు ఉన్నారు. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి నివాసంలో ఆ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇప్పటికే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. జరుగుతున్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణ గారికి మద్దతు ఇవ్వాలని లోగడ నిర్ణయం తీసుకున్న మేరకు 11 మంది ఎంపీలు, 7 రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఓటింగ్ ఏ విధంగా ఇవ్వాలి ఏంది అనే దానిపై పార్లమెంట్ సభ్యులందరికీ మాక్ పోలింగ్ నిర్వహించి చూపించడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లుగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఎన్డీఏ ఇండియా కూటమి తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మొదట నోటాకు ఓటు వేయాలని బీఆర్ఎస్ భావించింది. అయితే నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఏపీలో అన్నదాతల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటకు సిద్ధమైంది. అన్నదాత పోరు పేరుతో రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. సకాలంలో కనీసం ఎరువులు కూడా ఇవ్వలేకపోతుంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులను ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతారు. రైతుల సమస్యలను కూటమి గాలి కొదిలేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. యూరియా అందక రైతులు అనేక అవస్థలు పడుతుంటే టీడీపీ నేతలే బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. కూటమి సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయన్నారు రవీంద్రనాథ్ రెడ్డి.
వ్యవసాయం దండగానే పరిస్థితి మళ్ళీ పునరావృతమయ్యే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. చంద్రబాబు అయితే ఈ ఎరువులనే నిషేధించే కార్యక్రమం చేయాలి, యూరియా వేస్తే ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇదే ఇప్పుడు మాట్లాడాల్సింది. బ్లాక్ మార్కెట్ను వీళ్ళే ఎంకరేజ్ చేసే కార్యక్రమం. 270 రూపాయలకు అమ్మాల్సిన యూరియా ఈరోజు 600, 700, 800 రూపాయలు, 1000 రూపాయలు. దానికి అంతే లేదు. ఏపీ వ్యాప్తంగా యూరియా కోసం రైతన్నలు అవస్థలు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం క్యూ లైన్లలో యుద్ధం చేయవలసి వస్తుంది. రోజుల తరబడి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. క్యూ లైన్లలో నిలబడే ఓపిక లేక కొన్ని చోట్ల లైన్లలో చెప్పులు పెడుతున్నారు. యూరియా కోసం మరికొన్ని చోట్ల రైతుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. యూరియా లోడు వచ్చినా సప్లై చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రేపు మాపు అంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి పాలనలో శ్రీకాకుళం మొదలు గుంటూరు వరకు రైతన్నలు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చెప్పుల లైన్లు, రాస్తా రోకోలు, ఆందోళనలు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. బస్తా యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గొళ్లపూడి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. చెప్పులను క్యూ లైన్లలో పెట్టి మరీ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మాకు 8 ఎకరాలు ఉంది. యూరియా కట్టిస్తున్నారు. అవి సరిపోవు. పైన ఏమో ప్రభుత్వం ఏమో యూరియా కొరత లేదంటున్నారు. కానీ ఇక్కడ చూస్తేనే యూరియా కొరత ఎక్కువ ఉంది. పొద్దున 6 గంటల వచ్చినాం. ఇంత మట్టికి టీ లేదు, టిఫిన్ లేదు, ఏదీ లేదు. 8 ఎకరాలన్నర పొలం ఉంది. ఒక కట్ట యూరియా కట్ట ఇస్తున్నారు. మేము ఏం చేయాలి? మీరేం కరువు లేవు, మందు కట్టలని చెబుతున్నారు. 6ంటికి వచ్చి నిలబడ్డాం, కిలో ఉండవు ఎండలో. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు గంటల తరబడి పడుగాపులు కాస్తున్నారు. 7 గంటల నుంచి లైన్లో ఉన్నా ఇంతవరకు ఒక కట్ట యూరియా కూడా ఇవ్వలేదు అని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరంలో మల్లన్న సాగర్ నీటినే మూసీ పునరుజ్జీవం కోసం వాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అయితే ఎవరు అడ్డం పడ్డా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు విషయంలో ముందుకెళతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకురావటం లేదన్నారు. శ్రీపాద, ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకొస్తున్నామని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు, ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు. తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద, ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద, ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాం. ఇవాళ కాసుల కక్కుర్తి కోసం
ఈరోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు, తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళండి. ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండి. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారణ సమయంలో బీజేపీపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని వెల్లడించారు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అన్నారు. మరోసారి ఇలా చేస్తే 10 లక్షల జరిమానా విధిస్తాము అని హెచ్చరించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లుగా తెలిపారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పటికే స్పీకర్ నోటీసులకు సమాధానం చెప్పడం జరిగిందన్నారు. ఏ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని గెలిచానో ఆ పార్టీలోనే కొనసాగటం జరుగుతుందని అన్నారు. ఆయన తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గౌరవ స్పీకర్ గారు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులకు అనుగుణంగా నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తాను, నేను ఏ బీఫామ్తోనే గెలిచినా అదే పార్టీలో ఉండని చెప్పడం జరిగింది. అలా ఈరోజు దానికి ఎవరు కూడా అంటే రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తుండే. దయచేసి నేను ఏ పార్టీకి వెళ్ళి బీఫామ్లో అదే పార్టీలోనే ఉండని ఫస్ట్ ఎక్కేళ్ళు చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. రాష్ట్రంలో దేవాదాయ భూములకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను కొట్టేయాలి అని చూస్తున్నారని ఆరోపించారు. 39.99 ఎకరాల భూమిని కబ్జా చేయాలి అని కుట్ర పన్నారు అని విమర్శించారు. ఎంపీ కేసినేని చిన్ని ఆదేశాలతోనే అధికారులు ఈ పని చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి. మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్వర స్వామి యొక్క గొడుగుపేట వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సంబంధించి 39.99 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నడం జరిగింది. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్డ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని కేసినేని చిన్ని గారి ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో సంభవించిన మరణాలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు సిపిఎం నేత బాబురావు. గుంటూరు జిల్లా కలెక్టర్ను గ్రీవెన్స్లో కలిసి వినతి పత్రాన్ని అందించింది సిపిఎం నేతల బృందం. తురకపాలెంలో 40కు పైగా మరణాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో 3 నెలల కాలంలోనే 30 మంది నుండి 40 మంది చనిపోతే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు, కానీ గత 6 నెలల నుండి గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? 8 నెలల నుంచి ప్రభుత్వానికి తెలీదా? హడావిడి చేస్తా ఉన్నారు, మంచిదే, కానీ ఈ రోజుకి కూడా చనిపోయిన వారు ఏ కారణం చేత చనిపోయారో నిర్ధారించలేదు. రోజుకో కారణం చెప్తా ఉన్నారు. దోచుకోవడం మేనేజ్ చేయడం బాబుకు బాగా తెలుసు అంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. మద్యం అక్రమ కేసులో సిట్ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది అన్నారు. సిట్ చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయిందని, రాజకీయ కుట్రలతో అమాయకులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హయాంలో మంచినీళ్లు దొరకవు, కానీ మద్యం దొరుకుతుందని నిప్పులు చెరిగారు. కేసు అనే అంశం మీద ఛార్జ్ షీటు సిట్ వేస్తే 21 తప్పులు పట్టుకుంది గౌరవ న్యాయస్థానం వారు. సిట్ యొక్క దర్యాప్తు అంశము పూర్తిగా లోపభూయిష్టంగా మారిపోయింది. ఒక్క మారంటే ఒక్క చోటైనా కూడా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి, ధనుంజయ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకి ఇదిగో ఇక్కడ సంబంధం ఉందని నువ్వు నిరూపించగలిగావా? సిట్ అధికారులు మేము అడుగుతున్నాం. నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎదుర్కోవటానికి ఏ భయం లేదు. దివ్యాంగుల పాలిట చంద్రబాబు కూటమి ప్రభుత్వం శాపంలా మారింది. వాళ్ల పెన్షన్ల కోసం రోడ్డెక్కే దుస్థితిని తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం. వైజాగ్లో కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ఆందోళనకు దిగారు. తాము పెన్షన్ల మీదే ఆధారపడి బతుకుతున్నామని, పెన్షన్లు కట్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తమకు పెన్షన్లను పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు. మేము ఆ పెన్షన్ల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం.
ఎందుకంటే ఆ పెన్షన్ లేకపోతే మాకు తిండి లేదు. ఆ పెన్షన్ వల్లే మేము మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం. ఈ యొక్క పరిణామంలోనే పెన్షన్లు తీసేస్తున్నాము, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తున్నామని మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది. ఈ రోడ్డు మీద మా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నేను చెప్తున్నాను, మేము కానీ రోడ్డు మీద ఎక్కినట్టయితే నెక్స్ట్ వచ్చేది ప్రభుత్వంలోని మీ ప్రభుత్వం ఉండదు. ఆ పాప మందులు కొనాలా, నేను మందులు కొనుక్కోవాలి. మరి అలాంటిది ఈ ప్రభుత్వం కూడా మరి 3 సంవత్సరాల ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో మరి ఇంకా పూర్తిగా 50 సంవత్సరాలు రావాలా, నీ కార్డులో ఉంది, నీకు పెన్షన్ వస్తుంది, మేము ఇవ్వం, స్కూల్లోని కూడా చదువుతుంది. మరి అమ్మ ఒడి లేదు, తల్లి ఒడి లేదు, ఏమీ లేదు, పెన్షనేరు. మరి ఆ పెన్షన్ మీద వీళ్ళని కూడా పెంచడం అంటే మరి గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలా. ఈ ప్రభుత్వం కూడా మరి వీళ్ళు అడగదొక్కి నాకు వచ్చిందో, మరి న్యాయం చేయనాకు వచ్చిందో ఒక మాట నేను అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వ వైఖరితో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో కళ్ళు లేని దివ్యాంగుడు రేషన్ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. తన కుమారుడి సాయంతో రేషన్ బియ్యంతో 5 కిలోమీటర్లు నడిచాడు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ బియ్యం అందేది అని దివ్యాంగుడు చెప్పారు. తమకు ఇంటి వద్దకే రేషన్ ఇవ్వాలి అని దివ్యాంగుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఏం మళ్ళీ నువ్వు దొడుకుని బావా ఏంటి అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇప్పుడు కళ్ళు కానరావా? చెప్పు. మా నాన్న కళ్ళు కానరావు, చూడు ఏమంటాడు చెప్పరాదు. ఇల్లు కూడా లేదు ఉండేదానికి, బాడికి కానీ ఎక్కువ అడుగుతాడు. నెలకి 1000 రూపాయలు అండి. ఒక ఇల్లు ఏం లేవు, బియ్యానికి పోవాలంటే చాలా కష్టంగా ఉంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో దివ్యాంగుడు సంటయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పరామర్శించారు. రేషన్ కోసం 5 కిలోమీటర్లు నడిచి వెళ్లిన విషయం తెలుసుకుని చలించిపోయిన ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆర్డీఓకు ఫోన్ చేసి రేషన్ బియ్యాన్ని దివ్యాంగుడి ఇంటికే అందించాలని కోరారు. అలాగే అద్దె ఇంట్లో ఉంటున్న సంటయ్య కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే దాసరి సుధా. వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ విజువల్లీ ఛాలెంజ్డ్. ఇప్పుడు ప్రతి నెల వీళ్ళు చెప్పండి, ఎందుకంటే ప్రతి నెల వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. 66 48 19 04 సార్. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. నిన్న పెద్ద ఎత్తున డ్రగ్స్ ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ల్యాబ్లో డ్రగ్స్ తయారీ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరెవరికి సరఫరా చేశారు అనే కోణంలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు విచారించారు. అనంతరం వాగ్దేవి ల్యాబ్స్ కు సంబంధించి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది. వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమే ఉందని తెలిపింది. ఇది డ్రగ్స్ లైసెన్స్ పొందిన కంపెనీ కాదు అని, ఫార్మాస్యూటికల్ యూనిట్ కూడా కాదు అని తెలిపింది. అల్లూరు జిల్లా పాడేరులో గంజాయి మొక్కలు దర్శనమిచ్చాయి. అది కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కనిపించడం చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు గంజాయి మొక్కలను పరిశీలించారు. కాలేజీ సిబ్బందిని విచారించారు. విశాఖలోని గాజువాకలో మరోసారి అక్రమ డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. జింక్ గేట్ ఏరియా వద్ద 46 డిఫెన్స్ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. శరగడం దుర్గాప్రసాద్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఈఐపీఎల్ ప్లాంట్లో పెట్రోలియం ట్యాంక్ ఫామ్లో పిడుగుపాటు కారణంగా చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పెట్రోలియం ట్యాంక్ ఫామ్లో ఇంకా మంటలు చెలరేగుతూ ఉన్నాయి. పక్కనే ఉన్న ట్యాంకులకి మంటలు అలుముకునే అవకాశం ఉండటంతో పోర్ట్ అధికారులు ఇండియన్ నేవీ సపోర్టు కోరారు. ఇండియన్ నేవీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హెలికాప్టర్ ద్వారా మంటలు ఆపుతున్నట్టున్నారు. మూసీ నదిలో అనుమానాస్పదంగా కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని అంబర్పేట్ పోలీసులు గుర్తించారు. బీహార్కు చెందిన షోరబ్ బాడీగా పోలీసులు చెప్పారు. షోరబ్ను స్నేహితులే గొంతుకు వైర్లు చుట్టి చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. తన భార్యపై షోరబ్ కన్నేయటంతో జావేదే చంపాడని పోలీసులు చెప్పారు. షోరబ్ను జావేద్ మందలించినా తీరు మార్చుకోకపోవడంతో చంపినట్లుగా తెలుస్తోంది.
హాక్ సహాయంతో షోరబ్ను జావేద్ చంపాడు. చంపిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా మూసిలో పడేశారు. షోరబ్ స్నేహితుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. మోకాళ్లు కీళ్ల నొప్పులతో రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కిండ్రా, లబ్బర్తి, లగరాయి గ్రామస్తులు మంచాన పడ్డారు. 2 రోజుల్లో దాదాపు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. తాత్కాలిక వైద్యం చేసి పంపుతున్నారు డాక్టర్లు. ఢిల్లీ ప్రభుత్వ అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భర్త పాల్గొనడంతో రాజకీయాల్లో దుమారం మొదలైంది. అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం భర్త మనీష్ గుప్తా పాల్గొనడంపై ప్రతిపక్ష ఆప్ విరుచుకుపడింది. ప్రభుత్వంలో ఎటువంటి హోదా లేకున్నా అధికారిక సమీక్షల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించింది. ఢిల్లీలో ఫులేరా తరహా ప్రభుత్వం నడుస్తోందా అంటూ ప్రశ్నించింది. మహారాష్ట్రలోని సముద్ర తీరానికి 3 అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకు వచ్చాయి. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గావ్ బీచ్లకు 3 కంటైనర్లు కొట్టుకు రావడంతో భద్రతా విపత్తు నిర్వహణ సంస్థలను అలర్ట్ అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అవి ఎక్కడి నుండి వచ్చాయి, అందులో ఏముందనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంతో తీర గ్రామాలను అలర్ట్ చేసి బీచ్ల వెంబడి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టారు. ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టతరంగా మారింది అని, ఓ కంటైనర్ పాక్షికంగా మునిగిపోయిందని అధికారులు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కుల్గాంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో 2 టెర్రరిస్టులు హతమయ్యారు. కుల్గాంలో అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారనే సమాచారంతో జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లకు టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 టెర్రరిస్టులు మరణించారు. మరి కొంతమంది టెర్రరిస్టులు దాగి ఉండటంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం ఓ మోస్తారు లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆఖరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. చివరకు ఇంట్రాడేలో 76 పాయింట్లు లాభపడి 80,787 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 32 పాయింట్ల లాభంతో 24,773 వద్ద ముగిసింది. ఇక టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.